ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటైన థీమ్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ థీమ్ పార్క్ను యకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు. సమీప ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా థీమ్ పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించేలా థీమ్ పార్కును నిర్మించారన్నారు. థీమ్ పార్క్ అద్భుతంగా అభివృద్ధి చేశారని, పార్కును చూస్తుంటే కొద్దిసేపైనా కూర్చోవాలి అనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్, కాలనీ వాసులు, జిహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3 లక్షల కెమెరా మేడం. ओके हमारे संतोष नगर कारपोरेटर साहब को भी మేడం మేడం వచ్చేసరి అన్న ఫోన్ అంత దగ్గర పెట్టుతుంది. ఓకే ఇక్కడ రా సార్, షాల్ పట్టుకొని ఇక్కడ చూడండి సార్. ఓకే ఎమ్మెల్యే సార్ తోడే సార్ ఇక్కడ చూడండి. ఓకే వాసులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ థీమ్ పార్క్ ఫస్ట్ మన డివిజన్లో ఇక్కడ రావడం అది ఫస్ట్ ఇక్కడ, అందుకే మీ అందరికీ కాలనీ వాసులందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ముందు ఇంకా మొత్తం ఈ డివిజన్లో ఇంకా శాంక్షన్ చేయిస్తామని ఇంకా నెక్స్ట్ రావాలని అనుకుంటున్నాను. దానికోసం మన ఎమ్మెల్యే గారు కూడా మనకు సహకరించాలి. ఈరోజు ఇవాళ రేపట్లో పిల్లలు అంతా మెయిన్గా ఎప్పుడు ఫోన్ తప్ప వాళ్ళ మొబైల్ అంతా ఎప్పుడు చూడు మొబైల్లోనే ఉంటారు. దానికి ఇది ఇప్పుడు ఇక్కడ వస్తే వాళ్ళకి ఎంత మంచి, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళకి సమ్మర్లో ఇది ఒక మంచి ప్లేస్, వాళ్ళకు ఒక మంచి ఎక్సర్సైజ్ అని నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరు కూడా దీన్ని వాళ్ళందరూ ప్రోత్సహించాలి ఇక్కడ రావడానికి, ప్రతి ఒక్క పిల్లల్ని. ఇంకొకటి ఇక్కడ మెయిన్గా लक्ष्मीनगर IS सदर्न डिवीज़न याकुतपुर असेंबली कॉन्स्टिट्यूंसी में एक थीम पार्क का इनाग्रेशन किया गया, जिसकी लागत यानी अमाउंट 2 करोड़ रुपीस है। ये थीम पार्क के अंदर यहाँ पर सब चीज़ की फैसिलिटीज़ है। इसके अंदर ख़ास तौर से कॉलोनी के लोगों के लिए वॉकिंग ट्रैक भी है, दूसरे बैठने के लिए गज़ीबो भी है और पूरे का पूरा थीम पार्क है। लाइटिंग का अरेंजमेंट है। कुछ काम अभी पेंडिंग है, उसको भी मैंने ख़ास प्रॉमिस किया हूँ कि काम को कंप्लीट करवा दिया जाएगा एज़ अर्ली एज़ पॉसिबल। कॉलोनी के लोगों का जो इंसिस्ट था कि यहाँ के रोड्स डैमेज है और कुछ और एमिनिटीज़ की ज़रूरत है, तो मैं इन लोगों को एश्योरेंस देना चाहता हूँ कि बहुत जल्द ऑफिसर्स के साथ विज़िट करके पूरे कॉलोनी के काम टेकअप करेंगे। मेरे साथ में मधुकर रेड्डी साहब मौजूद है और यहाँ के मुकामी कारपोरेटर श्वेता मधुकर रेड्डी मैडम भी मौजूद है और इंशाअल्लाह ताला मैं यहाँ का जितना भी IS सदन का जो भी वर्क है उसको मैं देखते हुए वो काम को जल्द से जल्द आगे बढ़ाऊँगा और जो सैंक्शन वर्क है उसको इमीडिएट स्टार्ट करने के लिए बहुत जल्दी रिव्यू मीटिंग लेके वो काम को भी कंप्लीट कराया जाएगा। आज के इस प्रोग्राम के अंदर जितने लोग आए हैं इन सब का मैं थैंक्स अदा करता हूँ और उम्मीद करता हूँ कि हम लोग यकीनन हमारी पार्टी के प्रेसिडेंट असदुद्दीन ओवैसी साहब है और लीडर अकबरुद्दीन ओवैसी साहब है, इन लोगों की ख़ास निगरानी के अंदर हमको काम को आगे बढ़ाएंगे और हम काम करते रहेंगे। मैं सबको, जितने भी यहाँ के सराउंड कॉलोनीज़ के भी लोग हैं, उनको ये कहना चाहता हूँ, काम